హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో ఇడ్లీ పిండితో జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా మనకి ఎప్పుడు కూడా ఇడ్లీ పిండి స్టోర్ అయ్యి ఉంటుంది కదండి ఇంట్లో. అదే పిండితో మనం జంతికలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్గా పెట్టడానికి కూడా ఇంకా బాగుంటాయి. టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 1 కప్పు వరకు ఇడ్లీ పిండి అండి. ఇది మనం మినపప్పు ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీ పిండి స్టోర్ చేసుకుంటాం కదా, అదే ఇడ్లీ పిండిని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, తర్వాత 1 నుంచి 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవచ్చండి క్వాంటిటీని బట్టి. తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు శనగపిండి వేసుకుని ఈ విధంగా జంతికల పిండిలాగా మనం దగ్గరగా కలిపేసుకోవాలి. మనకి జంతికలకి ఏ విధంగా అయితే ఎంత గట్టిగా కలుపుకుంటామో అదే విధంగా పిండి అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి. నాకు 1 కప్పు ఇడ్లీ పిండికి 4 కప్పుల వరకు శనగపిండి పడిందండి. ఈ విధంగా మనం జంతికలు వచ్చేటట్టుగా మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత పిండి కొంచెం గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు దీనిని జంతికల గట్టంలో వేసుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మీరు డైరెక్ట్గా అన్నా వేసేసుకోవచ్చండి. లేదు ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకుని ఆ ప్లేట్ మీద మనం జంతికలు వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్లో జంతికలు తీసి వేసేసుకుంటే చాలా టేస్టీగా క్రంచీగా మనకి జంతికలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. మనకి 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇడ్లీ పిండి ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం జంతికలను తీసేసుకోవడమే. చాలా క్రంచీగా ఉన్నాయండి జంతికలు అయితే. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.